అందరికీ నమస్తే అండి. నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు సమంత నాగచైతన్యాల విడాకుల అంశం మీద ఆమె మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఒక చిన్న రిలాక్సేషన్ ఏంటంటే, సర్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత బెటర్ ఏమో ఆమె మాట్లాడిన మాటల కంటే అనిపించింది. కాకపోతే రెండు రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి. రెండు రాష్ట్రాలు కూడా వర్స్ట్ థింగ్స్లో, చెత్త పనుల్లో, చెత్త మాటల్లో రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయి సాధించింది ఏంటయ్యా అంటే ఈ పనికిమాలిన వ్యవహారాలు. ఇది ఇక్కడ నేను నిన్న రాత్రే కొండా సురేఖ గారి కామెంట్స్ మీద వీడియో చేసి కింద కామెంట్స్ ఒకసారి చెక్ చేస్తే కొంతమంది మరీ వరస్ట్గా కళ్ళు మూసుకుపోయి ఆమె కామెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో నేను టీఆర్ఎస్ వాడిని అని అంటున్నారు. అరే నాయన, నేను ఆంధ్రప్రదేశ్ రానాది, నాకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కాకపోతే ఇటువంటి పనికిమాలిన విషయాల్లో నేను ఒక జర్నలిస్ట్గా రెస్పాండ్ అవుతాను. ఎవరో కామెంట్ చేశారు, నువ్వు పక్కా తేరాస, నేను నిన్ను కేటీఆర్ ఆఫీస్లో చూశాను అని ఇంకొకడు. ఇట్లా రకరకాల కామెంట్స్. యాక్చువల్లీ టీఆర్ఎస్ పార్టీకి బద్ధ వ్యతిరేక. నేను నా ఛానల్స్లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. బద్ధ వ్యతిరేక టీఆర్ఎస్ పార్టీకి. కాకపోతే అక్కడ కొండా సురేఖ గారు అంత చెత్తగా మాట్లాడొచ్చా? ఒక మహిళా మంత్రి అయి ఉండి వాళ్ళిద్దరూ, అంటే ఆమె ఏదో పూసగుచ్చినట్టు మొత్తం కథ చెప్పినట్టు చెప్పేశారు, ఏదో సినిమా కథ చెప్పినట్టు చెప్పేశారు. అంత అవసరం ఉందా? దానికి వాళ్ళు సమర్థించుకోవడం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెను ట్రోల్ చేశారు కదా, ఆమెను విపరీతంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు కదా, సో అందుకు ఆమె అలా రియాక్ట్ అయ్యారు అని చెప్పి బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏమండి, ఒక మంత్రిని ఆ పార్టీ వాళ్ళు ట్రోల్ చేయడానికి, ఒక మంత్రే సాక్షాత్తు ఒక పెద్ద సెలబ్రిటీ కుటుంబ విషయంలో ఇటువంటి చెత్త కామెంట్స్ చేయడానికి తేడా లేదా? ఆమె ఉన్నది ఒక మంత్రి హోదాలో, ఆమె రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఏమో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, కొండా సురేఖ గారి సోషల్ మీడియా టీమో, లేదంటే ఆమె అనుచరులో, అభిమానులో ఆమె మీద వచ్చిన ట్రోలింగ్స్ మీద సమాధానాలు చెప్తారు కాక, వాళ్ళు ఇటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో చేస్తారు కాక, సోషల్ మీడియాలో జరగాల్సిన చర్చని, ఒక వర్స్ట్ థింగ్ని, ఒక చెత్త అంశాన్ని ఒక మంత్రి గారు మాట్లాడడం తప్పు. సో ఇది పెద్ద వివాదమే అవుతోంది. ఇప్పుడు నిన్న ఆమె అలా కామెంట్ చేసిన వెంటనే నాగార్జున రియాక్ట్ అయ్యారు, సమంత నిన్న నైట్ రియాక్ట్ అయ్యారు, ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు, అలాగే అగ్ర హీరో ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ గారు ఒక రకంగా తన ఇంటి విషయంగా దాన్ని తీసుకున్నారు. ఒకప్పుడు భువనేశ్వర్ గారు తన సొంత మేనత్త విషయంలో వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు చేసిన కామెంట్స్ మీద కూడా ఎన్టీఆర్ గారు ఇలా రియాక్ట్ అవ్వాల. కానీ నిన్న ఈ సమంత మీద అండ్ నాగ చైతన్యకు సంబంధించి విడాకుల అంశం మీద కొండా సురేఖ మాట్లాడిన మాటలకేమో ఎన్టీఆర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మేము సున్నితంగా మేము ఇలా ఉంటున్నాము, మా పనులు మేము చేసుకుంటున్నాం అని చెప్పి మీకు అలా కనిపిస్తుందేమో, ఈ వ్యాఖ్యల మీద మేము ఖచ్చితంగా రోడ్డెక్కుతాము, దీన్ని ఖండించి వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఒక రకంగా మేమేంటో చూపిస్తాము అనేటట్టు ఆయన కామెంట్ చేశాడు. అలాగే హీరో నాని కూడా కామెంట్స్ చేశారు. ఒకసారి ఎన్టీఆర్ గారు స్పష్టంగా ఏం కామెంట్ చేశారు అనేది ఒక్కసారి మీకు చెప్తాను. యాక్చువల్ నేను అంటే మనకి ఎన్టీఆర్ ఏం కామెంట్ చేశాడు అనేది ఉన్నదన్నట్టు చెప్తా. అది రాశారు, నేను అది చదివాను కానీ మర్చిపోయాను. అలాగే నాని కూడా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఇదే అంశం మీద హీరో నాని కూడా రియాక్ట్ అయ్యారు అనమాట. మౌనంగా చూస్తూ ఊరుకోం. సో ఎన్టీఆర్ ఏమన్నాడంటే, కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే, రాజకీయ నాయకులు అర్థం లేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి అని నాని రెస్పాండ్ అయ్యారు. అలాగే శ్రీకాంత్ వదిల అండ్ ఇంకొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో చాలా సీరియస్ ఇష్యూ అయింది. సో ఒక రకంగా కొండా సురేఖ గారి మంత్రి పదవి పోయే పరిస్థితి ఉంది. ఆమె మంత్రి పదవి డౌటే, పోయేలా ఉంది. ఎందుకంటే ఆమె మీద చర్యలు తీసుకోకపోతే, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో
సినీ కుటుంబంలో వ్యక్తులపై తాను చేసిన కామెంట్స్ను తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ కామెంట్స్ను వెనక్కి తీసుకుంటున్నాను, అన్యదా భావించొద్దు అని కొండా సురేఖ పేర్కొన్నారు. భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించారు. సో అది ఆమె కామెంట్స్ను వెనక్కి తీసుకున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారో చాలామందికి తెలుసో తెలీదో. ఆమె ఏమన్నారంటే ఒక ప్రెస్ మీట్లో, మేబీ తెలిసే ఉంటుంది, కేటీఆర్కి అదే ఎన్కన్వెన్షన్ ఉంది కదా, నాగార్జున గారికి ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, సో దాన్ని యాక్చువల్లీ అది ఆక్రమణలో ఉందని తెలిసినా సరే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కోల్చలేదు. కేటీఆర్ ఏమో దానికి పర్యవసానంగా దానికి లంచంగా సమంతాన్ని తమ దగ్గరికి పంపించమని నాగార్జున అడిగాడు. నాగార్జున, నాగచైతన్య సమంతాన్ని వెళ్ళమన్నారు. ఆ అమ్మాయి ఏమో వెళ్ళడానికి ఇష్టం లేదు. అలా పెద్ద గొడవై వాళ్ళు విడాకులు తీసుకున్నారు అని చెప్పి ఒక దరిద్రగొట్టు కామెంట్ చేశారు ఒక మంత్రి హోదాలో. సో ఆ కామెంట్ మీద ఈ దుమారం అంతా చెలరేగుతోంది. ఎంత వర్స్ట్ అండి, ఎంత చెత్త అండి. నిజంగా ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించినా తప్పులేదు, తొలగించాల్సిన అవసరం అయితే ఉంది. మేబీ తొలగిస్తారో లేదో కానీ బర్తరఫ్ చేసేస్తే ఏ ఇబ్బంది లేదు, లేదా ఆమె రిజైన్ చేసేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ ఇక్కడ మంచోడో, టీఆర్ఎస్ మంచిదో మనం అనట్లా, కానీ ఇటువంటి కామెంట్స్ మంచివి కాదు. ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా సరే కేటీఆర్ దొంగ అనండి, 1,00,000 కోట్లు దోచుకున్నాడనండి, లేదా ఇంకేదో చేశాడనండి, కానీ రమ్మన్నాడు ఆమెను, ఆమె రానన్నది, వాళ్ళు వెళ్ళమన్నారు, అందుకు విడాకులు తీసుకున్నారు. ఎంత తప్పండి, ఎంత వర్స్ట్ అండి. ఒక మంత్రి హోదాలో అలా మాట్లాడతారండి. థ్యాంక్ యూ.